సంగారెడ్డిలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల చొక్కాలు ధరించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ గారు ఏదైనా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం, వారికి రాజకీయంగా అడుగడుగున అడ్డుగలిగే ప్రయత్నం రాహుల్ గాంధీ గారికి. దేశంలో వారు ఒక్క అడిగేసినా వారు నిర్బంధించడం రాహుల్ గాంధీ గారిని, పార్లమెంట్లో మాట్లాడకుండా మరి రాహుల్ గాంధీ గారు గొంతు నొక్కేయడం, ఇది ప్రధానమంత్రి మోడీ గారు మనం 12 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన, ప్రజల కోసము, ఎడ్యుకేషను, ఫార్మర్సు, మహిళలకు ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల మీద రాహుల్ గాంధీ గారు, మరి వారి కుటుంబం సోనియా గాంధీ గారు, మరి ప్రియాంక గాంధీ గారు, వీరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి ఎక్కడ కూడా ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు స్పందించడం లేదు. నిన్న నీట్ ఎగ్జామ్ సంబంధించి జరిగిన నష్టం అంతా ఇంతానా, చదువుకున్న టాలెంట్ ఉన్న విద్యార్థులు, నెలలు కష్టపడి చదివిన విద్యార్థులు మరి అనేక వీళ్ళు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా సెకండ్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోయారు. దీని మీద రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు. మనము సంగారెడ్డిలో నిరంతరం కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. అలసిపోయేది లేదు, అలసిపోవద్దు. మరి ఏదో ఒక రాహుల్ గాంధీ గారు ప్రకటన వచ్చేంత వరకు మనం నిరంతరం ఒక కార్యక్రమాన్ని సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో చేస్తూ ఉందామనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఉదయం 11 గంటల 10:30 నుంచి ఈరోజు దాదాపు మీరందరూ కూడా 6 గంటల సమయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో మీరు సమయాన్ని కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ మహాత్మా గాంధీ వారికి పూలమాలతో నివాళులు అర్పించి, ఎందుకంటే ఈ దేశము, దేశ ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ఆనాటి ఈనాడు మనమందరం అంటే మహాత్మా గాంధీ యొక్క అడుగు జాడలు, వారి ఆదేశాలు, వాళ్ళు మనకి ఇచ్చిన ఈ శాంతియుత మార్గంలో ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండే చట్టాలు, ఉండే న్యాయాలు తీసుకొచ్చి మన ముందు పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు వారి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజుకు ముగిస్తూ, మళ్ళీ రేపు ఏ కార్యక్రమం ఉంటుందో నేను రాత్రి 8 కానీ 9 కానీ మీకు రేపు ఒక కార్యక్రమం ఉంటుంది, శనివారం ఒక కార్యక్రమం ఉంటుంది, చివరిగా మండే రోజు ఇంకో కార్యక్రమం ఉంటుంది. ఎప్పటికప్పుడు 8-9 గంటల వరకు మేము బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది, వాట్సాప్లో వస్తుంది. దాన్ని చూసి అందరూ కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా ఎవరి దారి ఈ కంటిన్యూగా 3-4 రోజులు మేము ఇచ్చిన సమయంలో కంటిన్యూగా